hearty welcome to Kranti Maths YouTube channel. Okay, here with Kranti Maths YouTube channel, your maths teacher N. Prabhavati SA Mathematics from ZPHS Mandli, Anantapur district is ready to teach you for the class 10th class mathematics. EM1, TM also. Here our 14th unit statistics. నా 14వ యూనిట్ అయినటువంటి సాంఘిక శాస్త్రంలో మనం ఆల్రెడీ మీన్ అంకగణిత సగటుకు సంబంధించిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. అది కూడా 3 మెథడ్స్లో: డైరెక్ట్ మెథడ్స్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఆ 3 పద్ధతులు ప్రత్యక్ష పద్ధతి, విచలన పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతుల ద్వారా అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కోవచ్చో నేర్చుకున్నాము. ఇప్పుడు పార్ట్ 3లో భాగంగా మనము అభ్యాసం ఎక్సర్సైజ్ 14.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, హియర్ the first problem is a survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాంట్స్, నంబర్ ఆఫ్ హౌసెస్, ఏ ఇంట్లో ఎన్నెన్ని మొక్కలు నాటారు అనే దాన్ని బట్టి ఇచ్చారు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది మీన్, సగటు కనుక్కోవాలి. ఇచ్చినటువంటి టేబుల్లో మనము సగటు కనుక్కోవాలి. ఇక్కడ ఏ మెథడ్లో చేయాలి అని ఇవ్వలేదు కాబట్టి మనకు ఈజీ అయినటువంటి మెథడ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. ఇక్కడ మొదటగా క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినటువంటి తరగతి అంతరం 0 to 2, 2 to 4, 4, 6, 6, 8, 8, 10, 10, 12, 12, 14. ఓకే రైట్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఐస్ ఏమున్నాయి అంటే 1, 2, 1, 5, 6, 2, 3. ఓకే రైట్. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మిడ్ వాల్యూస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మధ్య విలువలు, క్లాస్ మార్క్స్ కావాలి. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి, బై 2 చేయాలి. 0 + 2, 2 by 2 ఈజ్ 1. నెక్స్ట్ 2 + 4, 6, 6 by 2 ఈజ్ 3. 4 + 6, 10, 10 by 2 ఈజ్ 5. నెక్స్ట్ ఆటోమేటికలీ 7. నెక్స్ట్ 9, 11, 13. ఏం చేసాము? ఈ క్లాస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండింటిని యాడ్ చేసాము, బై 2 చేసాము. ఆ విధంగా మనకు క్లాస్ మార్క్స్, తరగతి మధ్య విలువలు అనేటివి వస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నేను స్టెప్ డివిజన్లో మెథడ్లో చేస్తున్నాను కాబట్టి ui ఈక్వల్స్ టు ఏమి? xi - a/h. హియర్ మనకు ఏ అజ్యూమ్డ్ మీన్ అనేది కావాలి. నెక్స్ట్ హెచ్ క్లాస్ హైట్ అనేది కావాలి. ఇక్కడ క్లాస్ అనే హైట్ అనేది అప్పర్ లిమిట్స్ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 2 ఉంది. సో హైట్ ఈజ్ 2. ఏ అజ్యూమ్డ్ మీన్, నేను రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. నేను 7ని తీసుకుంటున్నా. సో ఏ ఈక్వల్ టు 7. సో 1 - 7 -6 అవుతుంది. -6 by 2 ఈజ్ 3. నెక్స్ట్ 3 - 7, 3లోంచి ఏడిపోతే 4, 4 by 2, 4 by 2 ఈజ్ 2. నెక్స్ట్ 5 - 7 ఈజ్ 2. ఓకే రైట్. సో ఇక్కడ మైనస్ వాల్యూస్ వస్తాయి. 1 - 7 కాబట్టి -6 వస్తుంది. సో ఫైనల్గా మనకు మైనస్ వాల్యూస్. 5 - 7 ఈజ్ -2. -2 by 2 ఈజ్ -1. 7 - 1 0. 9 - 7 ఈజ్ 2. 2 by 2 ఈజ్ 1. 11 - 7 ఈజ్ 4. 4 by 2 ఈజ్ 2. నెక్స్ట్ 13 - 7 ఈజ్ 6. 6 by 2 ఈజ్ 3. ఓకే రైట్. ఏం చేసాము? xi - a ఇంకొకసారి క్లారిఫికేషన్ చేస్తా. ఇక్కడ ఫస్ట్ లైన్కి కావాలంటే xi 1 తీసుకోవాలి. మైనస్ ఏ వాల్యూ అంటే అన్నిటికీ కూడా 7 బై హెచ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 2. క్యాల్కులేషన్ చేస్తే -6 by 2 3 -3 అవుతుంది. ఓకే రైట్. ఇంకొకటి ఈజీగా నేను చెప్పింది ఏమి? ఏ ఉన్న 0 పెట్టుకోండి. దీనికన్నా చిన్నవి వచ్చినప్పుడు 0 తర్వాత -1, -2, -3 వేసుకోండి. దీని తర్వాత పెద్ద నెంబర్స్ కాబట్టి 1, 2, 3 వేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ fi ui చేద్దాం. సో fi ui 1 × -3 ఈజ్ -3.
2 into minus 2 is minus 4, 1 into minus 1 is minus 1, 5 into 0 is 0, 6 into 1 is 6, 2 into 2 is 4, 3 into 3 is 9. సో వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 8, 10, 19. సో 19 minus 8 is 11. సో మన ఫైనల్గా ఈ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది ప్లస్ 11. సిగ్మా ఎఫ్ఐ మనకి ఎఫ్ఐ అన్నిటినీ యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 20. హియర్ 20 హౌసెస్ అన్నారు. సో 20. సో హియర్ ద ఫార్ములా మీన్ సగటు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. Here A value is 7 plus sigma Fi Ui is 11 by sigma Fi 20 into H value is 2. So 2 1 is 2 tens are equals to 7 plus 11 by 10 equals to 7 plus 1.1. So 7 plus 1.1 is 8.1. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు ఈజీగా. రైట్, మనం ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ తీసుకోవాలి, తర్వాత హెచ్ వాల్యూ ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. ఇక్కడ 50 మంది యొక్క జీతభత్యాల గురించి ఇచ్చారు. తర్వాత అంటే ఈ మధ్య శాలరీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు అని మనం ఏం కనుక్కోవాలి. మీన్ డైలీ వేజెస్ ఒక రోజుకి అయ్యేటువంటిది ఇంత అనమాట. ఈ మధ్యలో ఉండేవాళ్ళు 12 మంది ఉన్నారు. ఓకే, మనం రోజు సగటున రోజు ఎంత ఇవ్వాల్సి వస్తుంది అనేది మనము కనుక్కోవాలి. అది కూడా అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు. సో మనకు ఈజీగా ఉండేటువంటి మెథడ్, మనం తప్పు చేయకుండా చేయగలము అనేటువంటి మెథడ్ మనం తీసుకోవాలి. సిఐ, నెక్స్ట్ ఎఫ్ఐ, నెక్స్ట్ ఎక్స్ఐ, నెక్స్ట్ యుఐ విచలన పద్ధతి చేస్తున్నా నేను. యుఐ అనేది ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. నెక్స్ట్ ఎఫ్ఐ యుఐ. సిఐ వాల్యూ ఈజ్ 200, 250. నెక్స్ట్ 250, 300. నెక్స్ట్ 300, 350. నెక్స్ట్ 350, 400. నెక్స్ట్ 400, 450. Sigma Fi value is 12, 14, 8, 6, 10. ఇక్కడ XI వాల్యూ కావాలి. మిడ్ వాల్యూస్ క్లాస్ మార్క్ 200 ప్లస్ 250 యాడ్ చేస్తే 450. 450లో హాఫ్ 225. ఓకే, అట్లనే ఇక్కడ ఎంత 550. 550లో హాఫ్ ఎంత 275. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 650. 650లో హాఫ్ 325. అండ్ నెక్స్ట్ 750. 750లో హాఫ్ 375. అండ్ నెక్స్ట్ 850. 850లో హాఫ్ 425. రైట్. నెక్స్ట్ యూఐ రావాలి అంటే మనకు ఏదో ఒక వాల్యూ ఏగా తీసుకుందాం. 325ని ఏగా తీసుకుంటున్నా. ఇంతకుముందు చెప్పినట్టు ఇది 0, -1 అవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ +1, +2 అవుతుంది. ఇంకొకటి మనం ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ ఆర్డర్ చూసుకోవాలి. దీనికన్నా స్మాలర్ వాల్యూస్కి కంటిన్యూగా మైనస్లు. ఓకే రైట్. నెక్స్ట్ ఎఫ్ఐయుఐ 12 into -2 is -24, 14 into -1 is -14, 8 into 0 is 0, 10 into 2 is 20. సారీ ఇక్కడ 6 into 1 is 6. రైట్, ఇవి రెండు యాడ్ చేస్తే -38 ప్లస్ 26. సో సిగ్మా ఎఫ్ఐయుఐ ఫైనల్లీ -38 26 ఏమవుతుంది +12. సారీ -12, మైనస్ ఎక్కువ. సిగ్మా ఎఫ్ఐయుఐ సిగ్మా ఎఫ్ఐ ఇక్కడ ఎంతమంది వర్కర్స్ 50 వర్కర్స్. సో ఇక్కడ యాడ్ చేసినా కూడా మనకు 50 వస్తుంది. సో హియర్ ఏ వాల్యూ ఈజ్ 325. ద క్లాస్ లెంత్ క్లాస్ హైట్ ఈజ్ 50. ఈ డిఫరెన్స్. సో ద ఫార్ములా ఈజ్ మీన్ x bar సగటు x bar ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్.
A is 325 plus minus 12 by Fi 50 into H value is 50. సో 50 క్యాన్సల్. సో మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత 325 మైనస్ 12. 325 నుండి 12ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేటువంటిది 313. ఓకే రైట్. And next third problem. The following shows the daily pocket allowance of children of a locality. ఒక ప్రాంతంలోని పిల్లల యొక్క రోజు ఇచ్చేటువంటి పాకెట్ మనీ గురించి ఉంది. ఓకే రైట్. ద మీన్ ప్యాకెట్ అలవెన్స్ ఈజ్ 18 రూపీస్. సో ద మీన్ ఆల్రెడీ ఇచ్చేసారు, x బార్ ఈక్వల్స్ టు 18 అని ఇచ్చారు. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఇక్కడ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్, ఇక్కడేమి సిఐ ఎఫ్ఐ క్లాస్ మార్క్ ఎక్స్ఐ. ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ వాల్యూ అన్నోన్ వాల్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని డైరెక్ట్ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. సో ఇక్కడ 11 13 13 15 15 17 17 19 19 21 21 23 23 25 ఉంది. రైట్. ఎఫ్ఐ వాల్యూ ఈజ్ 7 6 9 13 F 5 4. ఎక్స్ఐ వాల్యూ ఈ రెండింటిని యాడ్ చేయడం బై 2 చేయడం. 11 plus 13 ఈజ్ 24. 24 by 2 ఈజ్ 12. అండ్ నెక్స్ట్ 13 plus 15 28 by 4 by 2 ఈజ్ 14. అండ్ నెక్స్ట్ 16 and next 18 20 22 24 ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 7 into 12 12 7s are 84. రైట్. 14 6s are 84. 16 9s are 144. రైట్. నెక్స్ట్ 18 into 13 18 into 13 మల్టిప్లై చేయండి. yes 234. 20 into F 20 F. 22 into 5 110. 24 into 4 is 96. మనం ఏం చేయాలి, ఇక్కడ ఎఫ్ కాకుండా రిమైన్ అన్నిటినీ యాడ్ చేయాలి. సో ఈ రిమైనింగ్ అన్నిటినీ యాడ్ చేయండి. 20F అనేది సపరేట్గా రాసుకోండి. ఓకే, ఈ రిమైనింగ్ అన్ని ఎంత యాడ్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈక్వల్స్ టు ఎస్ అన్నిటిని యాడ్ చేస్తే 752 వస్తుంది. సరే, ఎఫ్ఐ ఎక్స్. ఇక్కడేమి సిగ్మా ఎఫ్ఐ ఎంత, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఆఫ్ ద డైలీ వేస్ ఆఫ్ చిల్డ్రన్ అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఎఫ్ ఉంది కదా, సో ఇవన్నీ రిమైనింగ్ అన్నీ యాడ్ చేసి ప్లస్ ఎఫ్ రాస్తాం. సో రిమైనింగ్ అన్నీ కలిపితే ఎంత ఉంది అంటే మనకు 44 ఉంది ప్లస్ ఎఫ్. ఓకే, మనకు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. డైరెక్ట్ మెథడ్ ఇది. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ 752 ప్లస్ 20F బై సిగ్మా ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్. ఇంకొకటి ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ బార్ విలువ సగటు విలువ ఎంత 18. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 18 into 44 ప్లస్ ఎఫ్. సో 18 into 44 ఈజ్ 752. లేదంటే చూద్దాం. 18 into 44 ప్లస్ ఎఫ్ ఈక్వల్స్ టు 752 ప్లస్ 20F. ఓకే రైట్. మరి 18 into 44 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? ఎస్ 792 వస్తుంది ప్లస్ 18F ఈక్వల్స్ టు 752 ప్లస్ 20F. మనకు కావాల్సింది ఎఫ్ వాల్యూ కాబట్టి ఎఫ్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకుందాం. ఇటువైపు 18F ఉంది, అటువైపు ఉన్నటువంటి ప్లస్ 20F ఇటువైపు వస్తే మైనస్ 20F ఈక్వల్స్ టు 752. ఇటువైపు వస్తే ఇక్కడేమో 792. సో
18f నుంచి -20f చేస్తే -2f ఈక్వల్స్ టు ఇటువైపు వాల్యూ -40. సో f equals to -40 divided by -2. So after calculation we get f value as 20. So f equals to 20. Okay, right, yes. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైనా సరే ఫ్రీక్వెన్సీలో అన్నోన్ వాల్యూ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్ మెథడ్లో చేస్తేనే మనము దాని ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. రైట్, నెక్స్ట్ 4th క్వశ్చన్. రైట్, హియర్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్స్ ఆఫ్ ద ఉమెన్ పర్ మినిట్. అది కూడా చూజ్ ఏ సూటబుల్ మెథడ్ అన్నాడు. సో మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ సంక్షిప్త విచలన పద్ధతి చేద్దాం. నెక్స్ట్ సిఐ, ఎఫ్ఐ, ఎక్స్ఐ, యుఐ, ఎఫ్ఐ, యుఐ. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ 65, 68, 68, 71, 71, 74, 74, 77, 77, 80, 80, 83. Next 83, 86. F5 2, 4, 3, 8, 7, 4, 2. XI value. XI is class mark రావాలి అంటే రెండింటిని యాడ్ చేయాలి, బై 2 చేయాలి. 65 + 68 / 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 133/2. సో 133/2 అంటే 66.5 వస్తుంది. రైట్, నెక్స్ట్ అన్నిటినీ అలానే చేస్తే 69.5 వస్తుంది. నెక్స్ట్ 72.5 అండ్ నెక్స్ట్ 75.5 అండ్ నెక్స్ట్ 78.5, 81.5, 84.5. ఓకే, రైట్. ఏం చేసాము? రెండింటిని యాడ్ చేసి బై 2 చేసాము, ఎక్స్ఐ వాల్యూ వచ్చింది. ఎక్స్ఐ అన్నప్పుడు మనకి ఏదో ఒక ఏ వాల్యూ రావాలి. సో హియర్ ఏ ఈక్వల్స్ టు 75.5. నెక్స్ట్ అదేవిధంగా మనకు హెచ్ వాల్యూ అనేది రావాలి. హెచ్ వాల్యూ తెలుసు కదా, ఈ డిఫరెన్స్ 3. సో యుఐ ఈజ్ ఏ ఉన్నది 0, దీనికన్నా స్మాలర్ వాల్యూస్కి -1, -2, -3, +1, +2, +3. మనకి ఎలా క్యాల్కులేషన్ చేయాలో చెప్పాం కదా, XI - A/H చేయాలి. నెక్స్ట్ FI UI 2 3s are 6, 4 2s are -8, 3 × -1 is -3, 8 × 0 is 0, 7 1 is 7, 4 2s are 8, 2 3s are 6. ఓకే, రైట్. ఇక్కడ మనము FI UIని ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా FI UI. ఓకే, సో సిగ్మా FI UI రావాలంటే మైనస్ అన్నిటిని యాడ్ చేద్దాం. 11 17 -17, 14 21 +21. సో మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే, కరెక్టేనా? రైట్, ఎంత? +4. సిగ్మా FI UI ఈక్వల్స్ టు 4. సిగ్మా FI ఇక్కడ మొత్తం టోటల్ ఎంత ఉంది? మొత్తం వీటన్నిటిని యాడ్ చేస్తే 30 వస్తుంది. సో సగటు X బార్ ఈక్వల్స్ టు A ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H. సో హియర్ A వాల్యూ ఈజ్ 75.5 plus sigma FI UI is 4 by FI 30 into is 3. So 3 1 is 3 10s are equals to 75.5. 4 by 10 is 0.4. So మొత్తం యాడ్ చేస్తే 75.9. Okay, this is the average. సగటు mean value. Right, next problem.
క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఇక్కడ కూడా మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇచ్చినటువంటి క్లాస్ వాల్యూ చూద్దాం. ఓకే, ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ CI 10 14 15 19 20 24 25 29 30 34. రైట్. F5 15 10 110 135 115 25. నెక్స్ట్ XI క్లాస్ మార్క్ 10 plus 14 24 24 by 2 12 15 plus 19 34 34 by 2 is 17 22 27 32. నెక్స్ట్ UI వాల్యూ ఈజ్, ఇక్కడ మనం ఏదైనా ఒక ఏ అనుకుంటే ఏ వాల్యూ 0, దీనికన్నా స్మాలర్ వాల్యూస్ ఇక్కడ నుంచి -1 -2 +1 +2. సో FI into UI is 15 into -2 is -30, 110 into 1 is -110, 135 into 0 is 0, 115 into 1 is 115, 25 into 2 is 50. సో యాడ్ చేద్దాం. -140 165. సో మనకేం మిగిలింది ప్లస్ సిగ్మా FI UI ఈజ్ ప్లస్ ఎక్కువ ఉంది, అది కూడా 25. నెక్స్ట్ సిగ్మా FI ఈక్వల్స్ టు ఎంత 400. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది 400. సో ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ 22 అండ్ H క్లాస్ హైట్ ఈజ్ 15 - 10 is 5. So X bar equals to A plus sigma FI UI by sigma FI into H. A 22 plus sigma FI UI is 25 by sigma FI is 400 into H value is 5. Here 25 ones are 25, 15, 150, 25, 6 are. ఓకే, రైట్. 5/16 ఉంది. సో 5/16 వాల్యూ చేసిన తర్వాత దాన్ని పాయింట్ చేయాలి. ఓకే, మనకు 25/16 5/16 అంటే 5ని 16తో డివిజన్ చేయాలి. ఈ విధంగా డివిజన్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి వాల్యూ 22 + 0.31 ఈక్వల్స్ టు 22.31 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి మీన్ వాల్యూ మనకు 22.31. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కూడా మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా సూటబుల్ మెథడ్. సో నేను CI రాస్తున్నా, FI XI UI FI UI. CI is 100 150 150 200 200 250 250 300 300 350. సిగ్మా FI కావాలి 4 5 12 2 2. నెక్స్ట్ XI వాల్యూ 100 + 150 250. 250లో హాఫ్ 125. అట్లనే ఈ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే 175. నెక్స్ట్ 225. నెక్స్ట్ 275. నెక్స్ట్ 325. UI వాల్యూ ఈజ్, ఇక్కడ మనం ఇది ఏ అనుకున్నాం అనుకో 0 పైన -1 -2 అంటే +1 +2. FI UI 4 into 2 is 8 -8, 5 into -1 is -5, 12 into 0 is 0, 2 1s are 2, 2 2s are 4. So -8 - 5 is -13, 2 4 is 6. So sigma FI UI equals to -13 + 6 చేస్తే మనకు -7 వస్తుంది. రైట్, ఇక్కడ సిగ్మా FI ఎంత అవుతుంది? మొత్తం అంతటిని యాడ్ చేస్తే 25.
So here A value is 225, H value is 50. Right, x bar equals to A plus sigma Fi ui by sigma Fi into H equals to A 225 plus sigma Fi ui is minus 7 by Fi 25 into 50. 25 1 is 25 2s are. So 225 plus into minus minus 7 2s are 14. So 225 minus 14 is 211. Alright, next 8th question. Sorry, 7th question. Right. ఓకే రైట్, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ సిఐ, తర్వాత ఎఫ్ఐ రాద్దాం, ఎక్స్ఐ, నెక్స్ట్ యుఐ, ఎఫ్ఐ యుఐ. సో సిఐ ఈస్ 0.00 to 0.04, నెక్స్ట్ 0.04 to 0.08, నెక్స్ట్ 0.08 to 0.12, నెక్స్ట్ 0.12 to 0.16, next 0.16 to 0.20, next 0.20 నుండి 0.24. ఓకే, ఎఫ్ఐ 499242. సో ఎక్స్ఐ వాల్యూ ఈ 0.02ని 0.04ని యాడ్ చేస్తే 0.04 వస్తుంది, బై 2 చేస్తే 0.02, ఇక్కడ యాడ్ చేస్తే 0.12. సో 0.12ని 2తో డివిజన్ చేస్తే 0.06. నెక్స్ట్ అదేవిధంగానే ఈ రెండింటిని అడ్జస్ట్ చేస్తే 0.10, నెక్స్ట్ 0.14, నెక్స్ట్ 0.18, 0.22 వస్తుంది. నెక్స్ట్ యూఐ, ఇది ఏ అనుకున్నామంటే ఇక్కడ 0 -1 -2 +1 +2 3. ఎఫ్ఐ యూఐ మల్టిప్లై చేస్తే 4 2s are 8 -8, 9 1 is 9 -9, 9 0s are 0, 2 1 is 2, 4 2s are 8, 2 3s are 6. రైట్, మరి మైనస్ని యాడ్ చేస్తే -17, 10 16. సో సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈక్వల్స్ టు -1. హియర్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు టోటల్గా ఎఫ్ఐ యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 30. సో హియర్ ఏ వాల్యూ ఈజ్ 0.10, హెచ్ వాల్యూ ఈజ్ 0.04. రైట్, సో ఎక్స్ బార్ మీన్ సగటు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ ఈజ్ 0.10 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ -1 బై 30 ఇంటూ 0.04. సో దీని తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే 0.10 ప్లస్ ఇంటూ మైనస్ 0.866 అట్లా వస్తుంది. 4/30 చేయాలి. సో 0.04ని 30తో మల్టిప్లై డివిజన్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 0.866. మనకి మొత్తంగా కలిపితే 0.9 ఓకే 8866 వస్తుంది. 0.9866 ఆ విధంగా వస్తుంది, 6 రిపీట్ అవుతుంది. ఓకే రైట్. ఓకే చిల్డ్రన్, సో ఇది ఇక్కడ వచ్చినటువంటి మీన్ వాల్యూ 0.9866. రైట్, నెక్స్ట్ 8th క్వశ్చన్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫైండ్ మీన్ ఇన్ సూటబుల్ మెథడ్. మనకి ఇష్టమైనటువంటి ఏదో ఒక మెథడ్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాము, క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ ఎఫ్ఐ, ఎక్స్ఐ, యుఐ, ఎఫ్ఐ యుఐ. రైట్, మరి సిఐ రాస్తే 35
38. Next 38, 41, 41, 44, 44, 47, 47, 50, 50, 53, 53, 56. Okay, Fi values are 1, 3, 4, 4, 7, 10, 11. Xi value 35 plus 38, 73. 73 by 2 is 36.5. సో అదేవిధంగా మిగతా వాటిని క్యాల్కులేషన్ చేస్తే 39.5, 42.5, 45.5, 48.5, 51.5, 54.5. ఓకే, యూఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులోంచి ఏదో ఒకటి ఏగా తీసుకుందాం. ఓకే రైట్, ఏ వాల్యూ ఈజ్ 42.5. సో 0, -1, -2, 1, 2, 3, 4. ఓకే రైట్, నో ప్రాబ్లం. 1 into -2 is -2, 3 into -1 is -3, 4 into 0, 4, 4 1 is 4, 7 2s are 14, 3 10s are 30, 11 4s are 44. సో రెండింటిని యాడ్ చేస్తే -5. ఓకే 4 12, 5 8 9, 92. సో 92 minus 5 is 87. Right? Yes. So sigma Fi Ui is 87. ఇక్కడ sigma Fi ఎంత వస్తుంది? 40. So here A value is 42.5. H value is, the difference is 3. So x bar equals to A plus sigma Fi Ui by sigma Fi into H. A 42.5 plus 87 by 40 into 3. ఓకే రైట్, మరి మల్టిప్లై చేసి చేస్తే ఏమవుతుంది చూడండి, 87 into 3. 87 into 3 వచ్చేసి మనకు 261 అవుతుంది. బై 40 చేస్తే 6.5, 42.5 ప్లస్ 6.525 వచ్చింది. మరి రెండింటిని యాడ్ చేస్తే 49.025 వస్తుంది. 49.025 అంటే అప్రాక్సిమేట్గా 49 అని అర్థం. ఏమివి డేస్ కాబట్టి 49.05 డేస్. ఓకే, ఎన్ని రోజులు అన్నాడు. సో 49.05 డేస్. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఫైండ్ ద మీన్ లిటరసీ. రైట్, ఓకే, క్లాస్ ఇంటర్వెల్, Fi frequency, Xi mid value, next Ui, Fi Ui, Ci value is 45 55, 55 65, 65 75, 75 to 85, 85 to 95. Right, Fi value is 3, 10, 11, 8, 3. Xi value, సో రెండింటిని యాడ్ చేయడం, బై 2 చేయడం. 100 by 2 is 50. అండ్ నెక్స్ట్ 55 plus 65 is 120. 125 by 2 is 60. నెక్స్ట్ 70, 80, 90. ఓకే, మిడిల్ వాల్యూ ఇది ఏ అనుకుందాం. 0, -1, -2, +1, +2, 3 2s are 6, -6, 10 1 is 10, -10, 11 zeros are 0, 8 1 is 8, 3 2s are 6. యాడ్ చేస్తే -16, 40. సో సిగ్మా Fi Ui ఈక్వల్స్ టు -2. హియర్ సిగ్మా Fi వాల్యూ ఈజ్, సమ్ ఆఫ్ ఆల్ దీస్ నంబర్స్ ఈజ్ 35. A ఈక్వల్స్ టు 70, H ఈక్వల్స్ టు 10. సో x bar ఈక్వల్స్ టు
A plus sigma Fi ui by sigma Fi into H. Here A value is 70 plus minus 2 by 35 into 10. Okay, minus 2 into 10, minus 20 by 35. So, okay, 5 2s are 5 7s are 4 by 7. 70 plus 4 by 7 equals to 0.57. 70 plus 0.57. Okay, that equals to 70.57. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది 69.4285 వస్తుంది. సో దాదాపుగా 69.43%. లిటరసీ పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్. ఓకే, రైట్. సో దీంతో మనకు ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 9 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయాయి. సో చిల్డ్రన్ కొంచెం కేర్ఫుల్గా వింటే జాగ్రత్తగా ఈజీగా మనము సాల్వ్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మరీ సులభంగా నేర్చుకోవాలి అంటే మీరు క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. సో కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్లో ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీరు వెంటనే వీడియోస్ని చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.